హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఎవరైనా చుట్టాలు గానీ, ఫ్రెండ్స్ గానీ ఇంటికి వస్తే అప్పటికప్పుడు ఈ రవ్వ లడ్డూలు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. గోధుమ రవ్వతో రవ్వ లడ్డూలు చేయటం చాలామందికి తెలుసు. కానీ నేను ఎలా చేస్తాననేది ఈ వీడియో చూసి ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా బాదం వేసుకొని వేయించుకోవాలి. నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. ఒక కప్పు రవ్వకి 25 బాదం అయితే సరిపోతుంది. బాదం లైట్గా వేగిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి. ఈ బొంబాయి రవ్వ గోల్డెన్ కలర్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. రవ్వతో పాటు బాదం కూడా ఫ్రై అవుతాయి. ఈ బొంబాయి రవ్వని 5 నిమిషాల పాటు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వ వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. రవ్వ చల్లారేలోపు మనం పాన్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ జీడిపప్పు పలుకులు, 2 స్పూన్ల బాదం పలుకులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొన్ని బాదం మనం ముందుగా రవ్వలో వేసి ఫ్రై చేసుకున్నాం కదా, అవి రవ్వతో పాటు పౌడర్ చేసుకుంటాము. ఈ బాదాము జీడిపప్పు లడ్డూలో మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేగిపోయినవి. ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ రవ్వ చల్లారిపోయిన రవ్వని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. బాదం కూడా రవ్వతో పాటు ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుందాం కదా, దానివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార పౌడర్ చేసుకోవాలి. పంచదార పౌడర్ చేసుకుందాం. మరీ మెత్తగా పౌడర్ చేసుకోకూడదు, కొంచెం బరకగానే పౌడర్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మిక్సీ పట్టుకున్న రవ్వ వేసుకోవాలి. తర్వాత కప్పు పంచదార మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఆ 3 మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. ఇప్పుడు ఈ పౌడర్లో కరిగించిన నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం పౌడర్ అంతా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి వేసుకుని మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చటి పాలు పోసి ఉండకట్టేలా కలుపుకోవాలి. పాలు ఎక్కువ పట్టవు, ఓన్లీ 2-3 స్పూన్స్ గోరువెచ్చటి పాలు సరిపోతాయి. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి. ఈ రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 20 days 30 days నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం పాలు అవాయిడ్ చేయండి. పాలు పోసుకోకూడదు, ఓన్లీ నెయ్యి వేసుకుని ఉండల్లా చుట్టుకోవాలి. సున్నుండలు చుట్టుకున్నట్టు ఓన్లీ నెయ్యి వేసుకుని చుట్టుకోవాలి. అప్పుడు అరకప్పు నెయ్యి దాకా పడుతుంది. ఒక 2 రోజులు 3 రోజుల్లో అయిపోతాయి. ఇన్స్టెంట్గా చేసుకుని తినేవారికి కొద్దిగా గోరువెచ్చటి పాలు పోసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓన్లీ 10 minutesలో ఈ రవ్వ లడ్డు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ లడ్డూల్లో మనం బాదాము ఫ్రై చేసి వేసాం కదా, దానివల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. బాదం తింటే చాలా మంచిది అంటుంటారు కదా, దానివల్ల పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కిస్మిస్తో గార్నిషింగ్ చేసుకోవచ్చు. చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, అంతే డెలిషియస్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో ట్రై చేసుకుని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.
నేనైతే రవ్వ లడ్డూల్ని ఇలా తయారు చేస్తాను. మరి మీరు ఎలా తయారు చేస్తారు కామెంట్లో చెప్పండి. బయట మార్కెట్లో చాలా రకాల స్వీట్స్ దొరుకుతాయి. అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఇలా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసే ఈ రవ్వ లడ్డు ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.